ఈ బ్రహ్మసుఖమును పొందాలంటే ఈ బ్రహ్మసుఖము గొప్పది కదా. ఈ బ్రహ్మసుఖము ఎట్లా ప్రాప్తిస్తుందంటే త్రికరణ శుద్ధిగా కాంతా కనకాల ముట్టకుండా త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్య దీక్ష పూని సదా పరమాత్మ నిష్ఠలో ఉన్నటువంటి వారు ఈ బ్రహ్మసుఖమును పొంది తీరుతారు. గురుదేవులు సమస్త ఇంద్రియాలు జయించి నసుఖం సురేంద్రస్య నసుఖం చక్రవర్తిన యత్సుఖం వీతరాగస్య మునేరేకాంతవాసిన. ఎప్పుడైతే నరేంద్రుడు పొందలేటటువంటి ఆనందము, దేవేంద్రుడు పొందలేనటువంటి ఆనందము, బ్రహ్మదేవుడు పొందలేనటువంటి ఆనందము, కౌపీనవంత కలుభాగ్యవంత, ఏ బ్రహ్మచర్య దీక్షలో ఉండి సదా బ్రహ్మనిష్టలో పరమాత్మ ధ్యానంలో నిలకల కడిగి ఏకాంత వాసి అయి సదా బ్రహ్మనిష్టలో ఉండినటువంటి వారలు అట్టి బ్రహ్మసుఖమును పొంది తీరుతారు.